తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి యేసును పోలి నేను నడుచుకున్నాను అంటాడు. అంటే ఒక మానవుడిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అసాధ్యం దేవునిలా జీవించడం. కానీ పౌలు జీవించాను, నేను ఉన్నానని చెప్పగలుగుతున్నాడంటే ఎంత ధన్యత. నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. అంటే నన్ను మీరు చూస్తున్నారు, క్రీస్తుని మీరు చూడలేదు. నేను చూశాను క్రీస్తుని, నేను క్రీస్తులాగా నేను జీవిస్తున్నాను. కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను అని చెప్పగలుగుతాడు. అలా చెప్పగలిగేటటువంటి దైవ సేవకులుగా మనం ఉన్నామా? అలా చెప్పగలిగేటటువంటి సువార్థికులుగా మనం ఉన్నామా? అలా చెప్పగలిగేటటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా? ఉండాలి అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అన్నిటికన్నా ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన లేక